శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన నటించిన క్రైమ్ అండ్ పొలిటికల్ డ్రామా చిత్రం 'కుబేరా'. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 20వ తేదీన రిలీజ్ చేశారు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 145 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 66 కోట్ల రూపాయల షేర్ను, 132 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఇప్పటి వరకు 37.69 కోట్ల రూపాయల నెట్ను, 63.85 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు. ఈ మార్కును దాటేసి ఈ చిత్రం ఇప్పటికే ప్రాఫిట్ జోన్లోకి అడుగుపెట్టింది. ఇక ఇండియాలోని ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో 19.65 కోట్లు, కర్ణాటకలో 11.30 కోట్లు, కేరళలో 1.25 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.80 కోట్ల రూపాయల కలెక్షన్స్ను సాధించింది. మొత్తంగా 14 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 85 కోట్ల రూపాయల నెట్ను, 98 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక ఓవర్సీస్లో శేఖర్ కమ్ములకు మంచి బ్రాండ్ ఉండడంతో అక్కడ ఇప్పటి వరకు 30.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ మూవీ 15వ రోజు వసూళ్ల విషయానికి వస్తే తెలుగు వెర్షన్లో 16.40%, తమిళంలో 15.81% థియేట్రికల్ ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఇక తెలుగులో 61 లక్షలు, తమిళంలో 2 లక్షలు, హిందీలో 2 లక్షల రూపాయల చొప్పున ఇండియా వైడ్గా 65 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఇక 15 రోజులకు గాను ఈ చిత్రం ఇండియా వైడ్గా 85.28 కోట్ల రూపాయల నెట్ను, 99.3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 129.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 3 కోట్ల రూపాయలను రాబట్టాలి. మరి చూద్దాం ఈ మూవీ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో.